వెల్కమ్ టు ఆర్ట్ అండ్ టెక్నాలజీ. దిస్ ఇస్ రామ్మోహన్. ఇంతకుముందు ఏఐ టెక్స్చరింగ్ ఒక వీడియో చేసాము. దానికి ఇది ఎక్స్టెండెడ్ వెర్షన్ అనుకోవచ్చు. అంటే ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది 100Kలో ఉంది, అంటే 1,00,000 పాలీకౌంట్లో ఉంది. ఇంత హై మెష్ మనం యూజ్ చేయడం అనేది చాలా కష్టమైంది. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తగ్గించి చూద్దాము. ఇది ఇప్పుడు 30Kలో ఉంది. 30,000 పాలీకౌంట్ అండి. అట్లీస్ట్ వీ కెన్ రీడ్ ఇట్. మనం ఇప్పుడు మెష్ రీడ్ చేయగలుగుతున్నాం. దిస్ ఈజ్ ఓకే, ఇట్ లుక్స్ నైస్. ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేద్దాం. సో ఇక్కడ మాయా ప్లగిన్ ఇన్స్టాల్ చేసాము, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్. ఇప్పుడు దానికోసం R&D చేసి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. మెయిన్ ఫోకస్ అయితే వర్క్ మీద పెడదాం. ఇప్పుడు 10Kకి రెడ్యూస్ చేద్దాం మెష్. ఇంతకుముందు ఒకేసారి 100K నుంచి 3Kకి మెష్ రెడ్యూస్ చేసినప్పుడు అది కొంచెం డిస్టర్బ్ అయింది. డెంట్స్ అవి కనపడటం జరిగింది. నాకు తెలిసి స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళడం అనేది కరెక్ట్. ఇలా చేసినప్పుడు అంతా కరెక్ట్గానే వస్తుంది. మెష్ 10Kలో కూడా నీట్గా కనపడుతుంది. మనకి ఏంటంటే పాలీకౌంట్ తగ్గాలి, బట్ షేప్ అయితే డిస్టర్బ్ అవ్వకూడదు. షేప్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి, పాలీకౌంట్ తగ్గాలి. ఇది కూడా డౌన్లోడ్ చేద్దాం. ఇప్పుడు 3K ఎలా ఉంటుందో చూద్దాం. కన్ఫర్మ్. త్రికేలో కూడా బాగుంది. మెష్ అయితే నీట్గానే కనపడుతుంది. ఇవన్నీ డౌన్లోడ్ చేసి మాయాలో చెక్ చేద్దాం. పాలీగౌంట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది 1,19,000 ఉంది. 30,326, 10,856, 3,813. 6 ప్రెస్ చేద్దాం. టెక్చర్ మోడ్. టెక్చర్స్ అయితే నీట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకా లోపలి చేయాలనుకుంటున్నాం. రీటోపాలజీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. లోపలి డిలీట్ చేద్దాం. హై పాలీ తీసుకున్నప్పుడు ఇది ఫ్రీజ్, మెష్ టూల్స్, క్వాడ్రా. మనం ఇమేజ్ తీసుకుని మోడల్ చేసే కన్నా ఇలా మోడల్ పైన రీటోపో క్రియేట్ చేయడం అనేది ఈవెన్ జూనియర్స్ కూడా ఈజీగా చేయగలుగుతారు.
Control D, D for duplicate, X minus 1, mesh, combine, D హోల్డ్ చేసి దీన్ని సెంటర్కి మూవ్ చేయొచ్చు. కంట్రోల్ D ఫర్ డూప్లికేట్, G యాక్సెస్ -1, పాలిగన్ మరోసారి చెక్ చేద్దాం. 768 ట్రయాంగిల్స్ వచ్చి 1500 వచ్చింది. అన్రాప్ ముందే రెడీ చేశాను. ఇప్పుడు మెష్ ఏఐకి వెళ్ళి ఫైల్, అప్లోడ్, యూజ్ ఒరిజినల్ యూవీ, కంటిన్యూ. ఇమేజ్ ఇన్పుట్, ఇక్కడికి వచ్చేటప్పటికి ట్రయాంగిల్స్ తీసుకుంది. ఎనీవే ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం టెక్చర్స్ మాత్రమే తీసుకుంటాం. మోడల్ అయితే మనం చేసింది యూజ్ చేసుకుంటాం, అందువల్ల ప్రాబ్లం ఏం లేదు. టెక్చర్ బాగుంది, చాలా నీట్గా ఉంది. ఇట్ లుక్స్ గ్రేట్. ఇక్కడున్న మెనూ ఒకసారి చూద్దాము. ఇది ఫస్ట్ వన్, డిస్ప్లే సెట్టింగ్స్, ట్రాన్సిషన్, సాలిడ్ మోడ్, దిస్ ఈజ్ బేస్ కలర్, పీవీఆర్ టెక్చర్స్, ఇది వచ్చి ఎన్విరాన్మెంట్ సెట్టింగ్, బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ స్ట్రెంగ్త్, రొటేషన్, డౌన్లోడ్. ఇది మాయా ప్లగ్ఇన్, కానీ ఇది వర్క్ చేయట్లేదు. ఇది సైజ్ ఆప్షన్, సైజ్ మనం ఎక్కడైనా మార్చుకోవచ్చు, మాయాలో అన్నా చేంజ్ చేసుకోవచ్చు. సో ఎనీవే ఇక్కడ 10 ఉంది కదా, 1కి మారుద్దాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మాయాలో ఇంపోర్ట్ చేసినప్పుడు అన్నీ ఒకే సైజు ఉంటాయి. ఇక్కడ మనం ఫార్మాట్ చేంజ్ చేసుకోవచ్చు. మనం FBX చూస్ చేసుకున్నాం. డౌన్లోడ్, ఇవన్నీ ఒకే ఫోల్డర్లో పెడదాం. ఎక్స్ట్రాక్ట్ హియర్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ మాయా. ఇది మెష్ అంతా ట్రయాంగిల్స్ వచ్చింది. ట్రయాంగిల్ నుంచి క్వార్ట్స్కి మార్చుకోవచ్చు, కానీ సో మనకు అవసరం లేదు. మన దగ్గర ఒక క్లీన్ అండ్ నీట్ ఒరిజినల్ ఫైల్ ఉంది కదా, దానికి టెక్చర్స్ అప్లై చేద్దాం. మనం మోడల్ మాత్రమే డిలీట్ చేసాం. టెక్చర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, వీటిని అప్లై చేద్దాం. ఇట్ లుక్స్ నైస్, చాలా బాగుంది.
సో ఇది టెక్చర్. ఒకసారి యూవి హైట్ చేసి చూద్దాం. కంట్రోల్ హెచ్. ఇట్స్ వెరీ నైస్, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. కంట్రోల్ షిఫ్ట్ హెచ్ ఫర్ అన్హైడ్. ఇక్కడ లూప్ మిస్ప్లేస్ అయింది, దాన్ని ఒకసారి కరెక్ట్ చేద్దాం. ప్రిజర్వ్ యూవీస్. మెష్ AI గురించి చెప్పుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. 1 by 1 ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్దాం. దీంతోపాటు మిగిలిన AI టూల్స్ కూడా చూద్దాం. ఎందుకంటే రెగ్యులర్గా నేను ఏదో ఒక ప్రాజెక్ట్ చేయటం, దానికోసం AI టూల్స్ పర్చేజ్ చేస్తూనే ఉంటాను. డేలో కొంతసేపు దీనికోసం అయితే కేటాయించాలనుకున్నాను. దీంతోపాటు AI ద్వారా యూనిటీలో గేమ్స్ అండ్ యాప్స్ ఎలా చేయొచ్చు అన్నీ కూడా ఇక్కడ నేర్చుకుందాం. ఫోటోషాప్లో టెక్చర్ షీట్స్ అన్నీ ఒకసారి చూద్దాం. ఇది 2K టెక్చర్, albedo map, albedo, color, diffuse. There is no difference. All are same. In Unity, the name is albedo. In Maya, color. If it is 3ds Max, that is diffuse. దీంట్లో ఇమేజ్ టు వీడియో బీటా వెర్షన్ ఉంది, దాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఈ ఇమేజ్ నెట్ నుంచి డౌన్లోడ్ చేసింది. సో ఇట్స్ బ్యూటిఫుల్.